లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుండి 14 వరకు మనం చదువుదాం. లూకా సువార్త 18వ అధ్యాయము. నేను చదువుతానులేండి. అయితే తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకే 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ప్రార్థన. ప్రేమ, కృప, దయ కలిగిన మా యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అనేక రీతులుగా, అనేక విధాలుగా ఉపమానముల ద్వారా ఆనాడు 2000 ఏండ్ల క్రితము నాయన ఇశ్రాయేలు దేశములో నీ శిష్యులకు, సమస్త ప్రజలకు, గలిలయ ప్రాంతస్తులందరికీ మీరు బోధించినటువంటి ఉపమానాలు ఇదిగో నాయన ఈ కడవరి దినములలో నాయన మేము ధ్యానించటానికి మాకు ఇచ్చిన అవకాశమును బట్టి స్తుతిస్తున్నాను. నాయన మీరు చెప్పినటువంటి మరొక ఉపమానమును మేము చదువుకొని ఉన్నాం ప్రభువా. ఈ ఉపమానము ద్వారా మా అందరితో మాట్లాడమని, ఈ ఉపమానములో ఉన్న సందేశము మా హృదయములకు ఆహారముగా ఉండటానికి, మా ఆత్మలకు ఆహారముగా ఉండటానికి సహాయం చేయమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. గడిచిన సంవత్సరంలో మనం ఉపమానముల గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాము. డిసెంబర్ మాసం అంతా కూడా మనం ఈ ఉపమానాలు ఏం ధ్యానం చేయలేదు. మనకి సరిగ్గా కోటాలు కూడా జరగలేదు. మనం చాలా బిజీగా మన మీటింగ్స్కి, ఇతరుల మీటింగ్స్కి అటెండ్ అవుతూ మనం ఉన్నాం కాబట్టి మనం ధ్యానం చేయలేదు. 18వ అధ్యాయంలోని పట్టుబిడవని విధవరాళ్ళ గురించి మాత్రం మనం ఆఖరిగా చెప్పుకున్నాం ఉపమానంలో. యేసు ప్రభు 46 ఉపమానాలు చెప్పారు. కొంతమంది 44 అంటారు, అంటారు కానీ చిన్న చిన్నవి కూడా కలుపుకుంటే 46 ఉపమానాలు క్రొత్త నిబంధనలో 4 సువార్తల్లో మనకి కనబడతాయి. ఆ ఉపమానాల్లో దాదాపుగా మనం ఒక 20 ఉపమానాలు చెప్పుకున్నట్లుగే నాకు గుర్తు, లెక్క పెట్టలేదు. ఈ ఉపమానములు ధ్యానము చేస్తున్న రీతిగానే ఈరోజు పరిసయ్యుడు, సుంకరి అనే ఈ ఉపమానాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ ఉపమానము నాకు తెలియదు అన్నోళ్ళు ఇక్కడ ఎవరు ఉండరు, అందరికీ తెలిసిన విషయం. నేను ఎప్పుడూ ఈ అంశాన్ని చదవలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నోళ్ళు ఉండరు. ఒకళ్ళు ఉంటే ఖాదర్ గారు ఉంటారేమో ఇక్కడ. ఖాదర్ గారు ఫస్ట్ టైం కాబట్టి వారికి ఇది కొత్తది. మనందరికీ ఈ విషయం తెలిసిందే. ఆయా సందర్భాల్లో ప్రసంగించేటప్పుడు ఈ సందర్భాన్ని ఎక్కడో ఒక దగ్గర సేవకులు చెప్పటం, దీని మీద మాట్లాడడం మనం వింటుంటాం. అయినా కూడా ఇందులో నుంచి మనము ఈరోజు నేర్చుకోవలసిన పాఠం ఏముందో అది నేర్చుకొని మన ఇంట్లోకి తిరిగి వెళ్దాం. ఈ ఉపమానము చెప్పడానికి గల కారణం మొదటగా మనం గమనిస్తే 9వ వచనం మనకు తెలియపరుస్తుంది.
తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పారు. అక్కడ యేసు ప్రభు ప్రసంగిస్తున్నప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. కానీ కొంతమంది మేము నీతిమంతులము, ఎదుటివాడు నీతిమంతుడు కాడు అనుకునే స్వభావం కలిగిన కొందరున్నారు. వారికి ఉపమానం చెప్పాడు అన్నమాట. వారి అంతరంగాలను ఎరిగి యేసు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పాడు. తామే నీతిమంతులమని. చాలామంది చాలా క్రైస్తవుల్లో కానీ, విశ్వాసుల్లో కానీ, సంఘ కాపురుల్లో కానీ, సంఘాల్లో కానీ మా పరిచర్య గొప్పది అని ఇతరులను తృణీకరించే వాళ్ళు ఉంటారు. మా బోధే మంచిది, ఇతరుల బోధ కరెక్ట్ కాదని తృణీకరించే వాళ్ళు ఉంటారు. మన బోధ మంచిదని చెప్పుకోవటంలో తప్పేం కాదు. ఇతరుల బోధను తృణీకరించటంలో ఈ ఉపమానం మనకి ఉపయోగపడుతుంది. నేనే కరెక్ట్గా జీవిస్తున్నాను అని అనుకునేవాడు అందరికీ కూడా ఈ ఉపమానం ఉపయోగపడుతుంది. ఇది పరిసయ్యులకి సుంకరుల గురించి చెప్పాడు కానీ మా గురించి కాదని అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఉపమానములో పరిసయ్యుడు సుంకరి కనబడుతున్నాడే కానీ అక్కడ హెచ్చించుకునే కొందరు ఉన్నారు. మేము నీతిమంతులని చెప్పుకునేవారు కొందరు ఉన్నారు. వారి కొరకు యేసు ప్రభు ఈ ఉపమానం చెప్తున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈ విధముగా తమకు తామే గొప్పవారమని చెప్పుకునేవారు వస్తారని ప్రవచనం ముందుగానే బైబిల్లో రాయబడి ఉంది. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే, సామెతల గ్రంథములో 30వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే వీరు గూర్చిన ప్రవచనం ముందుగానే తమ దృష్టికి తామే శుద్ధులై మాలిన్యము నుండి కడుగబడిన వారి తరము కలదు. మళ్ళీ చదువు. తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి కడగబడని వారి తరము కలదు అన్నాడు. ఒక తరం, అటువంటి తరం ఒకటి వస్తుంది అని అన్నాడు. ఆ తరము అప్పటి నుంచే ప్రారంభమైంది. ఇప్పటికీ ఆ తరం అలా ఉంటున్నాం. మేమే నీతిమంతులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరికి ఉపమానం ఉపయోగపడుతుంది. మాదే గొప్ప పరిచర్య, నేనే బాగా పాడగలను, నేనే బాగా వాయించగలను అనుకునేవారు అందరికీ. నేను యేసు ప్రభు నమ్ముకున్న క్రొత్తలో 2000 ఆ టైంలో అనుకుంటాను, 2001 ఆ టైంలో నేను చర్చికి, ఇది తెలుగు మెథడిస్ట్ చర్చికి వెళ్తున్నప్పుడు నాతో పాటు ఒకడిని తీసుకెళ్ళేవాడు. అతడు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తే. ఆల్రెడీ ఇండియాలో పరిచర్యలో కూడా ఉండి వచ్చిన వ్యక్తి. సంఘంలో ఉండి సంఘంలో ఆ పనులు ఈ పనులు చేస్తూ ఉండి వచ్చిన వ్యక్తి. ఒకరోజు బయటను మాట్లాడుకుంటుంటే నన్ను చూసి మీరు క్రిస్టియన్స్ అని వచ్చి నన్ను పలకరించాడు. తెలుగు చర్చలు ఉన్నాయని అడిగితే ఉన్నాయని చెప్పాను. అతన్ని రోజు వెళ్ళాం. ఒక 6 నెలలు నాతో స్నేహంగా ఉన్నాడు. తర్వాత ఇండియా వెళ్ళిపోయాడు. మేము వెళ్ళినప్పుడల్లా, అక్కడికి వెళ్ళి కూర్చునేటప్పుడల్లా మా చర్చిలో అయితే ఆరాధన ఎరగేసేస్తారు, ఇక్కడ ఎరగట్లేదు అన్నాడు. మా చర్చిలో అయితే ఎలాగుంటుంది, మా చర్చిలో అయితే ఎలాగుంటుంది అన్నీ వరుసగా చెప్పటం ప్రారంభిస్తున్నాడు. మన ఎదుటి వ్యక్తి గురించి ఆరాధన ఎలా ఉండాలని చెప్పేటప్పుడు అది మనం చేసి చూపించి చెప్పాలి. నేను ఆ బ్రదర్కి ఒకసారి చెప్పాను, మరి నీకు బాగా తెలిస్తే నువ్వు నడిపించవచ్చు కదా, నీకు బాగా తెలిస్తే తప్పని నువ్వు చెప్పొచ్చు కదంటే, మనకెందుకండి, మనం వెళ్ళిపోతాం కదా అంటే. నిజమే, వాళ్ళ ఆరాధన బాగా జరుగుండొచ్చు, కానీ ఇతరులను తృణీకరించకూడదు. కానీ ఇతరులకు ఆ విషయాన్ని పాయింట్అవుట్ చేసి చెప్పొచ్చు, ఆరాధనలోకి నడిపించడానికి చెప్పొచ్చు. మనం చాలామంది ఈ ఉపమానం గురించి మనం నేర్చుకోవాలి. ఈ ఉపమానంలో ఒక కీలకమైన విషయాన్ని నేను చెప్తాను. యేసు ప్రభు ఉపమానం చెప్పేటప్పుడు 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి అని చెప్పి, అందులో మొదటివాడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, రెండోవాడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు అని చెప్తే బాగుంటుంది కదా. పరిసయ్యుడు, సుంకరి అని 2 పేర్లు ఎందుకు పెట్టాడు? ఎప్పుడైనా మనం వాక్యం చదివేటప్పుడు అలా ఆలోచించాలి. ఉపమానం చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే, నేనే గొప్పవాడిని, నేనే శుద్ధుడిని, నేనే నీతిమంతుడిని అనుకునే వారి కొరకు ఈ ఉపమానం చెబుతున్నప్పుడు అక్కడ పరిసయ్యులు, సుంకరుల గురించి హైలైట్ చేసి ఎందుకు చెప్పాడు? పరిసయ్యులని ఒక తెగ ఉంది, సుంకరులని ఒక తెగవారు ఉన్నారు. వారిద్దరిని ఎందుకు ఎత్తి యేసు ప్రభు చెప్పాడు?
ఒక ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. అందులో ఒకడు, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనను అని ఇగో నాతో పాటు వచ్చిన వీడి వల్ల నేను ఉండనందుకు నీకు స్తోత్రం అని చెబుతున్నాడని ప్రార్థన చేస్తాడని చెప్పొచ్చు. పరిసయ్యుడి గురించి, సొంకరు గురించి ఎందుకు చెప్పాడు అంటే, దేవుడు మనకు ఒక ఇంటిస్తున్నాడు. పరిసయ్యుల గురించిన విషయాలు మీరు తెలుసుకోండి. ఈ పరిసయ్యులు గురించి మనం ఆలోచిస్తే, పరిసయ్యులకు ఉన్న బుద్ధి ఏంటంటే, వారికి వారు ఎప్పుడు కూడా మేము నీతిమంతులు అని చెప్పుకుంటారు. లోకాసు వార్త 16వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూస్తే, ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహాసించుచుండగా, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునివారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అన్నాడు. వాళ్ళ యొక్క బుద్ధి గురించి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మనుషుల దృష్టికి మీరు నీతిమంతులుగా కనబడాలని అన్ని పనులు చేస్తున్నారు. మనుషుల దృష్టికి గొప్పగా కనిపించేది దేవుని దృష్టికి అసహ్యమని యేసు ప్రభు వారి గురించి చెప్తున్నారు. కనుక పరిసయ్యులకు ఉన్న బుద్ధి ఏంటంటే, ఎప్పటికప్పుడు నేనే 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 అనుకునే స్వభావం కలిగిన వారు. కాబట్టి పరిసయ్యులను గురించిన మాట అక్కడ చెప్పాడు. ఇది పరిసయ్యులకు ఉన్న మొట్టమొదటి లక్షణం. రెండో విషయం పరిసయ్యులను గురించి మనం ఆలోచిస్తే, లోకాసు వార్త 7వ అధ్యాయము. ఈ లోకాసు వార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువుని ఒక పరిసయ్యుడు భోజనానికి ఇంటికి పిలిచాడు. అతని పేరు సీమోను. పరిసయ్యుడైన సీమోను యేసు ప్రభువుని భోజనానికి ఇంటికి పిలిచాడు. యేసు ప్రభు పరిసయ్యుడి ఇంట భోజనమునకు వచ్చాడని ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన స్త్రీ తెలుసుకుని యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. యేసు ప్రభు దగ్గరకు వచ్చి తన కన్నీటితో యేసు ప్రభు పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, అత్తరు పూసింది. ఇవన్నీ చేస్తుంటుంటే పరిసయ్యుడు మనసులో ఏమనుకున్నాడంటే, ఈయన ప్రవక్త అయిన ఎడల ఈమె ఎటువంటి స్త్రీయో తెలుసుకొని ఉండును కదా అని చెబుతూ ఒక మాట అంటున్నాడు. చూడండి 39లో 7వ అధ్యాయం 39 లోకాసు వార్త. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరుగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకున్నాను. అంటే ఆయన ఏమనుకుంటున్నాడు చెప్పండి. ఇప్పుడు నేను నీతిమంతుడిని, ఆమెమో పాపాత్మురాలు అని అనుకుంటున్నాడు అన్నమాట ఈ పరిసయ్యుడు. మొట్టమొదటిగా పరిసయ్యులకు ఉన్న లక్షణం ఏంటంటే, మేము నీతిమంతులము అనుకునే లక్షణం గురించి చెప్పాను. ఈ లోకాసు వార్త 7వ అధ్యాయము, లోకాసు వార్త 18వ అధ్యాయంలోని సుంకరి పరిసయ్యుని గురించిన ఉపమానంలో మనం గమనిస్తే, అక్కడున్న పరిసయ్యుడు కూడా నేను భక్తి బాగా చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, దశంభాగం ఇస్తున్నాను, అన్యాయం చేయలేదు, వ్యభిచారం చేయట్లేదు, ఈ సొంకర్లాగా కూడా నేను ఉండనందుకు నీకు స్తోత్రం అని చెప్పాడు కదా. అంటే నేను గొప్పవాణ్ణి అనుకునే మనసు వీరికి ఉంది, ఇతరులను తృణీకరించే మనసు ఉంది. అది పరిసయ్యులకున్న లక్షణం. పరిసయ్యులకున్న లక్షణంలో మొట్టమొదటిది నేను గొప్పవాణ్ణి అనుకుంటాడు. రెండోది ఇతరులను తృణీకరించే మనసు పరిసయ్యులకే ఉంది. అందుకని యేసు ప్రభు ఉపమానం చెప్పినప్పుడు పరిసయ్యుడి గురించి రాయించాడు. ఈ పరిసయ్యులకు ఉన్న 3వ లక్షణం చెప్తాను చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి. లోకాసు వార్త 7వ అధ్యాయమును 18వ అధ్యాయమును మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన పాపాత్మురాలైన స్త్రీ ఆమె పాపమును ఒప్పుకొని ఆయన పాదాలు కడుగుతుంది. పరిసయ్యుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. మరలా 18వ అధ్యాయంలో చూడండి మీరు, పరిసయ్యుడు ఆయన చేస్తున్న భక్తి అంతా యేసు ప్రభువుకి చెబుతున్నాడు. ఆయన చేస్తున్న భక్తి అంతా దేవునికి తెలియపరుస్తున్నాడు. కానీ పాపం ఒప్పుకున్నాడా? సొంకరి పాపము. వీళ్ళు పాపమును ఒప్పుకునే బుద్ధి లేనివారు పరిసయ్యులు. పరిసయ్యులకు ఉన్న 3 లక్షణాలు. ఒకటి, నేను గొప్పవాడిని అనుకుంటాడు, నేను నీతిమంతుడిని అనుకుంటాడు, నేను శుద్ధుడిని అనుకుంటాడు, నేను భక్తిపరుడిని అనుకుంటాడు. రెండవది, ఇతరులను తృణీకరించే స్వభావం కలిగిన వాడు. మూడవది,
చేసిన తప్పును ఒప్పుకోరు. పాపమును ఒప్పుకునే అలవాటే వారికి లేదు. కాబట్టి వారి గురించి ఒక మాట చెప్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచనం చూడండి. అందుకు వారు మొదటి వాడే అనిరి, యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో చెప్పుచున్నాను. ఎందుకు చెబుతున్నాడు? వేశ్యల గురించి, సుంకరుల గురించి. వారు పాపమును ఒప్పుకుంటారు. పాపం చేశారనుకోండి, అయ్యా నేను పాపం చేశాను, నా పొరపాటు ఇదని ఒప్పుకునే లక్షణం ఉంది. దేవుడికి నువ్వు ఎంత భక్తి చేస్తున్నావు అనే దానికంటే కూడా నువ్వు చేసిన తప్పును ఆయన దగ్గర ఒప్పుకున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ఎన్ని కార్యాలు చేస్తున్నావు అనే దానికంటే కూడా నీ తప్పుని నువ్వు ఆయన దగ్గర ఒప్పుకున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. పెద్ద ప్రసంగికడం కావచ్చు, మంచి సింగరం కావచ్చు, అన్ని పనులు దేవుని సన్నిధిలో ఉద్యోగంగా మనం చేయొచ్చు. అన్ని చేసి మన పాపమును ఒప్పుకోకపోతే, మన పాపము నుండి విడుదల పొందకపోతే దేవునికి అవసరం లేదు. పాత నిబంధన గ్రంథంలో సొలొమోను అనే భక్తుడు ఉన్నాడు. అతడు చాలా చిన్న వయసులోనే సామెతలు రాసేశాడు. 12, 13 ఆ ఏజ్లోనే. ఎలాంటి సామెతలు రాశాడంటే వ్యభిచారపు స్త్రీల గురించి కూడా చాలా చక్కగా రాశాడు. అందంగా ఉంటుంది, మోసం చేస్తుంది, చాలా జాగ్రత్త, సందు చివరి నుండి నిన్ను దొంగచాటును చూస్తుంది, అన్ని విషయాలు చెప్పాడు. ఆయన కొద్దిగా ఎదిగిన తర్వాత బాలుడిగా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ దేశానికి రాజు అయ్యాడు. దేవుని దగ్గర ప్రార్థించాడు, మందిరం కట్టడం కొరకు జ్ఞానం అడిగాడు, పరిపాలన కొరకు జ్ఞానం అడిగాడు. దేవుడు జ్ఞానం ఇచ్చిన తర్వాత దేవుని మందిరాన్ని ప్రపంచంలో ఇప్పటికీ కూడా ఎవరు కట్టలేనంత అద్భుతముగా కట్టించేశాడు మందిరాన్ని. దేవుని పనుల్లో అన్ని పనుల్లో ఉన్నాడు, కానీ ఆయన పాపం చేస్తూ పాపం మాత్రం ఒప్పుకోవట్లేదు. ఆయన కామ తురాతము గలవాడే అనేక స్త్రీలతో, అన్య స్త్రీలతో వివాహమాడినని బైబిల్ చెబుతుంది. ఆయన దేవుని పని చేస్తున్నాడు, దేవుని మందిరాన్ని కడుతున్నాడు, దేవుని ప్రజలను పరిపాలిస్తూనే ఉన్నాడు, కానీ ఒక పక్క పాపం మాత్రం చేస్తూనే ఉన్నాడు. మనం నేర్చుకోవాల్సిన ఒక పాట ఏంటంటే, ఎంత పరిచర్య నువ్వు చేసినప్పటికీ, దేవుని కొరకు ఎన్ని కార్యాలు చేసినప్పటికీ, మన పర్సనల్ లైఫ్లో, మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన క్రియల్లో మనలో దాగున్న పాపమును యేసు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా దేవుని దగ్గర మనం క్షమాపణ పొందం, దేవుని దగ్గర మనం నీతిమంతులుగా ఎంచబడం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది చూడండి. ఒకరు కీర్తన గ్రంథం 66:18 చదవండి, మరొకరు యెషయా గ్రంథం 59 1-3 వచనాలు చదవండి. నా హృదయములో నా పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అంటున్నాడు. ఆదామును గురించి యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆయన చేసిన దోషములను దాచిపెట్టుకుని, ఆదాము దాచిపెట్టుకున్నట్లు నేను దాచిపెట్టుకుని ఎడల అంటాడు యోబు. ఈ హృదయములో ఉన్న పాపమును లక్ష్యము చేస్తే, ఒక్కోసారి మన హృదయంలో ఉన్న పాపము అది పాపం అనే సంగతి కూడా మనకు తెలియదు. ఎందుకంటే అది చేసి 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 అది పాపం కాదనుకుంటాం. అర్థమైందని చెప్పింది. నేను కూడా చాలా కాలం వెటకారంగా మాట్లాడి ఆడి గురించి వీడి గురించి మాట్లాడి అది అలవాటైపు అదేం తప్పు ఉంది, జోకే కదా అనుకుంటున్నాను. జోకులు వేయొచ్చు, సరదాగా మాట్లాడచ్చు, కానీ అది కూడా ఒక పాపమే. అది చాలా కాలంగా అది పాపం అనే సంగతి గుర్తించలేకపోయింది. ఒక ఈ విషయమే కాదు, చాలా విషయాల్లో ఊత పదం అన్నమాట. ఒక్కొక్కరికి తిడుతుంటారు, అది తిట్టని సంగతి కూడా తెలియదు. అడిగి మర్చిపోయాడు, అది తిట్టని సంగతి తెలిసి అది నేనేమన్నానని అంటాడు. అడిగితే అది భూతేరా బాబు అన్న సంగతి కూడా తెలియదు. అడిగి ఈ మధ్యకాలంలోనే మనం లాస్ట్ మంత్ అనుకుంటాం మన ఇంటి దగ్గరకు వచ్చి మామూలు మాటల్లోనే ఒక సహోదరుడు పదే ఒక మాట్లాడుతుంటే మన వాళ్ళు అందరూ అన్నా అది మన సైడ్ అయితే బూత్ మాట అన్నారు. అవునా, మనకు తెలియదు. అందుకని ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ఆయన నా మనవి ఆలకింపడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-3 వచనాలు మనం చూద్దాం.
రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననెరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. బైబిల్ ఏం చెప్తుంది? మీ దోషములు మన దేవునికి మనకిని అడ్డంగా వచ్చేసింది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ప్రభువు నమ్ముకోకముందు సినిమా హాల్కి వెళ్ళి ఉంటారు కదా, మనకు నచ్చిన సీన్ వస్తేప్పుడు ఎవడన్నా అడ్డంగా నిల్చుంటే కింద ఎవడరాడు నువ్వు పగరా అని పెద్ద కేకలేసేస్తారు. ఆ నీడ అక్కడ పడిందంటే సీరియస్గా అలా చూస్తారన్నమాట అందరూ. టీవీ చూస్తున్నప్పుడు ఎవరైనా అడ్డంగా వస్తే కూడా ఎంత కోపం వచ్చేస్తుందో మనకి. మనకు కావలసింది చూడలేకపోతున్నాం అని. కానీ మనం చూడవలసిన దేవునికే మనకు ఒక అడ్డం ఉంది. అది మన పాపం, మన దోషం. దాన్ని విడిచిపెట్టాలి, అది ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. ఈ పరిచయలకు ఒప్పుకునే బుద్ధి లేదు, సుంకరంలో ఉన్నది ఒప్పుకునే బుద్ధి ఉంది. ఈ పరిచయల గురించి ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23-25 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మీ గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అచిదేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? పరిసయ్యులారా, శాస్త్రులారా అని చెప్తూ మీరు గిన్నెను బయట బాగా తోముతున్నారు, లోపల మాత్రం బాగా తోమట్లేదు. ఆయన చెబుతుంది గిన్నె గురించి కాదు, హృదయమును గురించి. బైబిల్లో హృదయాన్ని నేలతో పోల్చారు, గిన్నెతో పోల్చారు, కడుపుతో పోల్చారు. దేంతో? గట్టిగా చెప్పు. నీళ్ళతో, ఇల్లుతో పోల్చారు. హృదయానికి ఎన్ని పోలికలు ఉన్నాయి బైబిల్లో చూడండి. ఇక్కడ గిన్నెతో పోలుస్తున్నాడు. దావీదు అన్నాడు, నా గిన్నె నిండి పొర్లుతుందంటే ఒక ఆయన ప్రసంగం చేస్తూ, దావీదు గొర్రెలు కాసుకుంటూ వెళ్ళినప్పుడు సర్దుకోడు గిన్నె ఉండేది, అది ఎప్పుడు నిండుతూ ఉండేదని చెప్పాడట. నా గిన్నె నిండి పొర్లుచున్నదంటే అది కాదు బాబు, హృదయము నిండి పొర్లుచున్నదని అర్థం. ఇది బైబిల్లో గిన్నెలు కొన్ని హృదయానికి సాదృశ్యం, ఇంకా కడుపు కూడా హృదయానికి సాదృశ్యంగా. నీ నోరు బాగా తెరుము, నేను దానిని నింపేదను. నోరు కూడా హృదయానికి సాదృశ్యమే. ఇవన్నీ కొన్ని సాదృశ్య భాషలు ఉంటాయన్నమాట బైబిల్ గ్రంథంలో. అవన్నీ వదిలేసి దావీదు గిన్నె సర్దుకూడు పట్టుకెళ్ళి గిన్నె అది ఎప్పుడు నిండగా ఉండేదంట. అది 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 కూడా ఒక ప్రసంగం. ఈ పరిచయలకు ఉన్న లక్షణాల్లో చూడండి, గిన్నె బాగా తోముతారట, లోపల తోవరట. మనం అన్నం వండుకునే గిన్నె బయట తోమి లోపల తోమకుండా రైస్ పెట్టేసాం అనుకోండి, పాడైపోతుంది కదా. హృదయములోని పాపమును విడిచిపెట్టి, హృదయములోని పాపమును తొలగించుకొని దేవుని వాక్యము చేత మనం నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఎందుకు ఈ భక్తి చేస్తున్నారు అంటే 28 కూడా మనం చదివితే 27 నుంచి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగాను అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నది. మీరు అలాగే మీరును వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుతున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. ఇది సమాధి దగ్గరికి వెళ్ళండి, బయటన మంచి ఫోటో ఉంటుంది, మంచి సిలువ ఉంటుంది, మంచి కలర్స్ ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి దండలు వేస్తారు, పువ్వులు జల్లుతారు చుట్టూ. ఎంత బాగా చేసుకుంటారంటే అంత బాగా చేసుకుంటారు. అది కనుక తవ్వి లోపల చూస్తే లోపల ఉన్న వ్యక్తి ఎలాగుంటాడు? పురుగులు పట్టేసి కుళ్ళిపోయి ఉంటాడు. వీళ్ళ భక్తి కూడా అలాగే ఉంది, వీళ్ళొక్క హృదయము కూడా ఆ విధంగా ఉంది. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనుషులకు కనబడాలనే భక్తి చేసేవారు పరిసయ్యులు. పరిసయ్యుల గురించి ఎన్ని లక్షణాలు చెప్పాను? నేనే నీతిమంతుడిని అనుకుంటాడు, ఇతరులను తృణీకరిస్తాడు, తమ తప్పును ఒప్పుకోడు. 4వది, మనుషులకు కనిపించే భక్తి చేస్తాడు.
మనుషులకు కనిపిస్తుండగా ప్రార్థన చేస్తాడు. చాలామంది ప్రార్థనా పరులలా కనబడతారు మనకు మందిరం దగ్గరకు వచ్చేటప్పుడు, వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు చేయరు. అదంతా మందిరంలోనే షో. కొంతమంది బైబిల్ చదివేటప్పుడు రిఫరెన్స్ వెంటనే టక్కుమని చదువుతారు. ఎంత బాగా చదువుతున్నాడు అనుకుంటారు, ఇంట్లో కూడా చదువుతాడు, ఇంట్లో చదవడు. అలాగని ఇప్పుడు మీరు చదవటం మానేకండి నన్ను అనుకుంటారు. అలా ఉన్నోళ్ళు ఉంటారు కొంతమంది. పైకి భక్తి అన్నమాట, పైకి భక్తిపరుడుగా కనబడాలన్నమాట. యేసుప్రభు ఒక చెట్టును చూసి ఫలం ఉంటుంది అనుకుని దగ్గరికి వెళ్ళాడు. ఆకులు తప్పేమి లేవు, అంజూరపు చెట్టు. నేను మొన్న తెనాలి వెళ్తే ఇంటి ముందు అంజూరపు చెట్టు ఉంది కదా మన ఇంటి ముందు. అది బయటన కారు దగ్గర నుంచి ఇది అంజూరపు చెట్టు అని చెప్తుంది మీ వదిన. అప్పుడు చూశాను ఆకుల దగ్గర ఫలం ఉంది, ఆకుతో పాటు ఫలం వస్తుంది అనమాట. ఆకు పెద్దది ఉంటుంది, ఫలమును కప్పేస్తుంది ఆకుని. అది చూసాను. అందుకే యేసుప్రభు చెప్పుంటాడు ఆకులు తప్ప మరేమి. దూరం నుంచి చూసి ఆకులు ఎక్కువ ఉన్నాయంటే ఫలం కూడా ఉంటుంది అంటది. దగ్గరికి వెళ్ళేసరికి ఆకులు ఉన్నాయి, లోపల లేదు. బిల్డప్ ఎక్కువ భక్తిలో కొంతమందికి, అసలు ఉండదు. నిజమే. ఎంత ప్రార్థన చేస్తాడో ఒక్క వ్యక్తిని దేవుని కొరకు సంపాదించలేదు. ఎంత అద్భుతంగా మాట్లాడతారో ఒక వ్యక్తిని దేవుని కొరకు సంపాదించలేదు. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో మంట కలిగించలేదు. ఒకరికి ఇన్స్పైర్గా ఆధ్యాత్మిక జీవితంలో ఇన్స్పైర్గా వ్యక్తి ఉండలేడు. పైకి భక్తి అన్నమాట. పరిశీలకు ఉన్న లక్షణాల్లో అదొకటి. చివరికి ఒక లక్షణం చెప్తాను పరిశీల గురించి. చాలా కాలం క్రిందట జలాన్ పప్పన్లో ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలుసు, కానీ నేను చెప్పను. నన్ను అన్నాడమంట, ఏట్రా సుధన్య వాక్యం చెప్తే బాగుంటుందంట, మీరు అందరూ వెళ్ళిపోతానంటారు, మనోడు ఇప్పుడు చెప్పే బోధలు ఉన్నట్టు పరిశీలిలాగా అందరినీ కనిపెడతాడంట, అందరి తప్పులు కనిపెడతాడంట అని అన్నాడంట. ఆ విషయం నాకు తెలిసింది. మరుసటి రోజు చర్చికి వెళ్ళేటప్పుడు భోజనం దగ్గర తిన్నగా ప్లేట్ తీసుకెళ్ళి అక్కడ కూర్చున్నాను వెళ్ళి. నేను అడిగాను, పరిశీల గురించి నీకేం తెలుసు? నాకు ఇప్పుడు ఇన్ని తెలుసా? అది ఒకటే తెలియదు అడిగి. పరిశీల గురించి నీకేడు తెలుసు అని అడిగాను. అని అంటే పరిశీలు ఎప్పుడు తప్పులు కనిపెడతాడు అన్నాడు. ఎవడరా చెప్పాడు నీకు? తప్పులు కనిపెడితే యేసు ప్రభు మెచ్చుకొని ఉండేవాడు. ఒకరిది తప్పును కనిపెట్టి ఇది తప్పు అని చెప్తే యేసు ప్రభు వాడు తప్పును కనిపెడతావని తిడతాడా? ఆ కనిపెట్టింది నిజమే కదా. తప్పు లేనోడి మీద తప్పు రుద్దాలని చూసుకునేవాడు పరిసేయుడు. అంటే నేను తప్పులు కనిపెడతానంటే కరెక్ట్గా ఉన్నాను, పరిసేయుడు అయితే నేను కాను. నీకు తెలియంది ఏది? ఇప్పుడు చెప్పండి, పరిసేయుడు బుద్ధి ఏంటి? ఎదుటోడి మీద తప్పుని రుద్దటం అన్నమాట. ఎలా రుద్దాలి? ఉదాహరణకు మీకు విషయం చెప్పనా. కిందటి వారం నేను 31వ తారీఖుని ఇండియాకి టికెట్ కొనుక్కొని వెళ్ళాను. 29వ తారీఖుని సత్యాకు పెళ్ళి అయింది. సత్య పెళ్లి చేయడానికి నేను ఇండియా వెళ్ళానంట. అది మొత్తం పుకారైపోయింది. నేను 31ని వెళ్ళాను. నన్ను అడిగినోడికి అన్నాను, ఎవరా నా దగ్గర అన్నా టైం మిషన్ ఉందా, కాలంలో వెనక్కి వచ్చాడు పెళ్లి చేయడానికి. నేను వెళ్ళింది 31నే కదా, ఎలా పెళ్లి చేస్తాను? రెండవ నింద ఏం వేశారు మళ్ళీని, మా మరదల్ని ఇచ్చి పెళ్లి చేశాను అక్కడికి. అసలు నాకు మరదలే లేదు. మూడో నింద ఏం చేశారు, వాడికి హైదరాబాద్లో ఇల్లు తీసి పెట్టాను. అంటే ఏ తప్పు చేయకపోయినా రుద్దుతారు. అది పరిశీల బుద్ధి. ఖచ్చితంగా మన మెసేజ్లో వింటుంటాడు, ఆడు ఎవడో కరెక్ట్గా ఆడే వింటాడు ఖచ్చితంగా. ఎవరి మాట అన్నాడో కూడా పేరు కూడా తెలుసు నాకు, కానీ ఎందుకులే మనం వదిలేసాం. ఇది పరిశీలకున్న బుద్ధి. ఈ పరిశీలకున్న 5 బుద్ధులను సుంకరతో మీరు కంపేర్ చేయండి. ఇవి ఉండవు. సుంకరి ఎదుటోడు తప్పును గురించి మాట్లాడు. సుంకరి నేను గొప్పోడని అనుకోడు, అందుకనే ఆయన బయట దేవాలయం బయట ఉండే రొమ్ము కొట్టుకొని అయ్యా నేను పాపిని అని చెప్పుకుంటున్నాడు తప్ప, ఈ పరిసైడ్లాగా నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, దశంభాగం కరెక్ట్గా ఇస్తున్నాను, భక్తి జీవితం బాగా చేస్తున్నాను, డప్పు బాగా కొడతాను, బాగా పాటలు పాడుతాను, బాగా వాక్యం చెప్తాను, బాగా పరిచర్య చేస్తాను, నేను చేసినట్టు ఆవిడ చేయడు, నేను వెళ్ళకపోతే ఇంక అంతేలు పని అనుకునేవాడు కాదు సుంకరి. సుంకర్ గురించి మీరు అన్ని ఆలోచించండి. ప్రతి విషయాన్ని ఒప్పుకుంటాడు కాబట్టి సుంకర్ గురించి యేసుప్రభు అన్నాడంటే, మీకంటే ముందుగా వేశ్యలను సుంకరులను పరలోక రాజ్యమును చేరుతురు అని అన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచించండి, లూకా సువార్త 18వ అధ్యాయములో యేసు ప్రభు ఉపమానం చెబుతూ సుంకరిని పరిసేయుడిని ఎందుకు వాడాడంటే వాళ్ళ యొక్క లక్షణాలు ఆ విధంగా ఉన్నాయి. చాలా మంది దేవుని మందిరానికి వస్తుంటారు, కానీ పరిచర్య చేస్తారు, దశంభాగం ఇస్తారు, అన్ని చేస్తారు, కానీ పాపమును ఒప్పుకునే లక్షణం ఉండదు. ఇది ప్రాముఖ్యంగా ఉపమానంలో మనం తెలుసుకోవాల్సింది. రెండవది, ఆ ఉపమానంలో మనం తెలుసుకోవాల్సింది, మనకు మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోకూడదు. ఎంత భక్తి జీవితం చేసేసరికి మనం హెచ్చించుకోకూడదు. కొన్ని విషయాలు, కొందరు దైవ సేవకులు చెప్పిన మాటలు హృదయంలో అలా ఉండిపోయినా. చాలా కాలం క్రిందట యేసన్న గారు ఒక మాట చెప్పారు. ప్రసంగం చేయడానికి 2 వ్యక్తులను ఒక ఊరు నుంచి పిలిస్తే మొట్టమొదటి వ్యక్తి స్టేజ్ ఎక్కాడంట. బైబిల్ పట్టుకొని ఇలా ఎక్కి ఇలా నడిచాడంట. వచ్చి మంచి డ్రెస్ వేసుకోవటం, బాగా చదివాడంట. నేను బైబిల్లో PhD చేశాను, AHD చేశాను, అన్నీ చెప్పాడంట. ఆ కాలేజీలో చదివా, అది ప్రపంచంలోని పెద్ద కాలేజీ, నెంబర్ 1 కాలేజీ, ఇంటర్నేషనల్ కాలేజీ అని చెప్పేశాడట. అన్నీ చెప్పి ప్రసంగం చెప్తే ఎవరికి అర్థం కావట్లేదంట. ప్రసంగం ఎవరికి నచ్చలేదంట. ప్రసంగం సొంత డబ్బా చెప్పుకున్నట్టుందంట. రెండో ఆయనకి ప్రసంగానికి సమయం వస్తే ఆయన చేతిలోని బైబిల్ పెట్టుకొని తలంచుకొని పైకెక్కి, ఇక్కడ నించోడానికి కూడా నేను అర్హుడిని కానండి, నేను పెద్ద చదువుకోలేదు, నాకు ముందున్న అయ్యగారు బాగా చదువుకున్నారు, నాకు ఏ చదువు సంజయ్ రాదు, నాకు బైబిల్లో తెలిసిన కొన్ని మాటలు మీకు చెప్తానని చెప్పి అద్భుతంగా ప్రసంగం చేశాడంట. అందరికీ నచ్చేసింది ఆ ప్రసంగం, అందరు హృదయాలను అత్తుకుందంట ఆ ప్రసంగం. ఆ ఉపమానం చెప్పి ఏం చెప్పారంటే, తను తాను హెచ్చించుకున్న వాడిని దేవుడు వాడుకోడు, తను తాను తగ్గించుకున్న వాడిని దేవుడు వాడుకుంటాడు. తను తాను హెచ్చించుకున్నవాడు దేవుని దృష్టికి వద్దు, దేవుని దృష్టిలోకి రాడు. తను తాను తగ్గించుకున్న వాడిని దేవుడు దృష్టి పెడతాడు. ఇది ఉపమానంలో మనకు నేర్చుకోవాల్సింది. ఈ ఉపమానంలో దేవాలయములోనికి పాపం ఒప్పుకోకుండగా మందిరములోనికి అడుగు పెట్టకూడదు అనే పాయింట్ కూడా మనం నేర్చుకోవాలి. మన మందిరములు ప్రారంభించిన కొత్తలో, ఈ పసిరి పంచాంగం దగ్గరకు వచ్చిన కొత్తలో నేను ప్రసంగం చేస్తూ ఒక మాట చెప్పాను. సుంకరి దేవాలయంలోనికి వచ్చేటప్పుడు బయటే ఉండి ప్రార్థన చేసుకున్నాడు ముందు. ఎందుకు దేవాలయంలోనికి రాలేదు? ఆయన చేస్తున్న పొరపాటులు, తప్పులు, తమ దోషాలన్నీ గుర్తుకొచ్చి ఆ లోపలికి వచ్చేటకు నేను అర్హుడిని కాను అనుకున్నాడు. నేను మందిరంలోనికి వచ్చేటకు అర్హుడిని అనుకున్నవాడు ఎవడైనా లోపలికి రావాలి అంటే గేటు దగ్గర చెప్పులిప్పేసి అక్కడ నిల్చొని ఓ చిన్న ప్రార్థన, ప్రభువా నా అతిక్రమణ ఈ వారం అంతా చేసిన పొరపాట్లన్నీ క్షమించి నీ మందిరంలోనికి వెళ్తుండగా ఆ ధన్యత నాకు కొమ్మని అడుగు పెట్టమని చెప్పాను. ఈ రోజు కూడా మన చర్చిలో ప్రతి ఒక్కరు కూడా అలాగే వస్తుంటారు. ఎంత కంగారుగా బండి వచ్చి ఆ ఆఫీసులో పరిగెత్తుకొని మందిరానికి వచ్చి ఇట్లా అక్కడ చెప్పులిప్పి 2 నిమిషాలు నించొని ప్రార్థన చేసి అప్పుడు లోపలికి వస్తున్నారు. దేవుని మందిరానికి వెళ్ళటానికి మన అర్హత ఏంటంటే పాపము క్షమించబడాలి, అప్పుడు దేవుని మందిరంలో అడుగు పెట్టాలి. పాపము క్షమించుకుంటే దేవుని మందిరంలో అడుగు పెట్టడానికి యోగ్యులం కాకపోతే పులిపేట మీద నించోడానికి యోగ్యులం అవుతాం, వాక్యం ప్రకటించడానికి యోగ్యులం అవుతాం, పాటలు పాడడానికి యోగ్యులం అవుతామా? కనుక దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవాలయం బయటనే ఉండి పాపం ఒప్పుకొని దేవుని మందిరంలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపమానంలో ఇంకొక మాట నేను మీకు చెప్పి ముగిస్తాను. ఒక మంచి దైవ సేవకుడు ఒక మాట చెప్పాడు. ఇది మీ బైబుల్స్లో రాసుకుంటే మంచిది. ఇప్పుడు రాసుకోకండి, తర్వాత రాసుకొని గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ భక్తిపరులని చెప్పలేము, కానీ దేవుని మందిరానికి రానివాడు భక్తిహీనుడని చెప్పగలమని రాశాడు. మళ్ళీ చెప్తాను వినండి. దేవుని మందిరానికి వచ్చిన వారందరూ భక్తిపరులని చెప్పలేము, దేవుని మందిరానికి రానివాడు మాత్రం భక్తిహీనుడని చెప్పగలము. చూడండి, దేవుని మందిరానికి 100 మంది వచ్చారనుకోండి, అందరూ పాపం ఒప్పుకున్న వాళ్ళు కాదు, అందరూ యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉండరు. ఏదో సరదాగా అందరూ వెళ్తున్నారు కదా, భోజనం పెడతారనో వాళ్ళతో పాటు వీళ్ళతో పాటు సరదా టైం పాస్ కానీ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వెళ్తే ఏదో ఆశీర్వాదం వస్తుందంటండి, ప్రార్థన చేస్తారంటే వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. దేవుని ప్రేమించి వచ్చిన వాళ్ళు ఉండరు పెద్దగా.
సో అందులో కొంతమంది భక్తులు ఉంటారు, కొంతమంది భక్తిహీనులు కూడా ఉంటారు దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు. కానీ ఒకడు దేవుని మందిరానికే రాలేదు అంటాడు, భక్తిపరుడు కానే కాడుక, డౌటే లేదు. ఆడు దేవుని మందిరానికి రాకపోయినా బ్రదర్ నాకు యేసంటే చాలా ఇష్టం, నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను ప్రభువుని, ప్రభువా అని తరతే పడుకుంటాను అని ఎంత చెప్పినాడు భక్తిహీనుడే. అర్థమైందని చెప్పింది. అందుకే నన్ను బైబిల్లో ఈ మాట రాసుకుంటాను, దేవుని మందిరానికి ఎప్పుడు కూడా వెళ్ళటానికి వెనకాడకూడదు. ఇద్దరు కూడా దేవాలయంలోకి వెళ్ళిరి అని దేవుడు. ఒకడు పాపం ఒప్పుకొని దేవుని మందిరంలోనికి వెళ్ళాడు, ఇంకొకడు పాపము ఒప్పుకొని. కనుక ఈ ఉపమానం ద్వారా దేవుడు మనకు నేర్పించిన విషయాలను, పరిశీలన గురించి మాట్లాడిన విషయాలను జ్ఞాపకం చేసుకొని మన భక్తి జీవితం దేవునికి ఇష్టమైనదిగా చేసుకుందాం. మనుషుల దృష్టికి నువ్వు గొప్పగా కనబడుతుంది, దేవుని దృష్టికి అసహ్యమని బైబిల్ చెప్తుంది. మోకాలేద్దాం. నేనే నీతిమంతుడిని అనుకునే పరిశీలన గురించి యేసు ప్రభు చెప్పిన ఉపమానము ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. పరిశీలకున్న లక్షణాలను మనం ధ్యానం చేసాం. నేను నీతిమంతుడిని అనుకుంటాడు, ఇతరులను తృణీకరిస్తాడు, పాపమును ఒప్పుకోడు, మనుషులకు కనబడాలనే భక్తి, ఎదుటివాడి మీద తప్పులు రుద్దేయాలని ఆలోచన. ఈ 5 భయంకరమైన లక్షణాలు పరిశీలిలో ఉన్నాయి. పరిశీలికి భక్తి జీవితం ఉంది లేదనుకోకండి, బైబిల్ చెబుతుంది వాళ్ళు పుదీనాలోను జీలకర్రలోను 10వ భాగం ఇస్తారంట. అంత పర్ఫెక్ట్గా 10వ భాగం ఇస్తారు. వారానికి 2 రోజులంటే 2 రోజులు ఉపవాసం ఉండగలరు, పరిచర్య చేస్తారు, భోజనానికి సేవకులను ప్రవక్తలను ఆహ్వానం పలుకుతారు, అన్నీ చేస్తారు. వాళ్ళు హృదయములో దాగి ఉన్న పాపాన్ని ఒప్పుకోరు. యేసు ప్రభు వారికి చెబుతున్నప్పుడు మీరు పుదీనాలోను జీలకర్రలోను 10వ భాగం ఇస్తున్నారు, వాటిని మానక వీటిని చేయమని, మానిమని చెప్పటం లేదు. నీ భక్తి జీవితంలో ఉపవాస ప్రార్థనలు నీకు ఉండాలి, 10వ భాగం నువ్వు ఇవ్వాలి, కానుకలు నువ్వు ఇవ్వాలి, దేవుని మందిరానికి నువ్వు రావాలి, ప్రార్థనా జీవితం నీకు ఉండాలి, పరిచర్య చేయాలి, ఇవన్నీ చేయాలి. వీటన్నిటికంటే ముందు నీ పాపమును ఒప్పుకొనుట అనేది నీ జీవితంలో ఉండాలి. అది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ సొంకరి వలనైనను నేను ఉండనందుకు నీకు స్తోత్రములని. మనం ఏమని ప్రార్థన చేద్దామంటే, ప్రభువా నేను పరిసయ్యుడిలాగా ఉండకూడదు నాయనా, సొంకరి వలె పాపమును ఒప్పుకుని వాడుగా నేను ఉండాలి, సహాయం చేయండి. 2 విషయాలు మనం నేర్చుకుందాం. సొంకరి వలె పాపమును ఒప్పుకునే స్వభావము, అలవాటు, బుద్ధి మనకు ఉండాలి. పరిసయ్యుడు వలె ఉపవాసం ఉండుట, 10వ భాగం ఇచ్చుట, పరిచర్య చేయుట, అది కూడా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు మీలో ఒకరు ప్రార్థన బిగ్గరగా చేయండి. స్తోత్రం తండ్రి, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మీ యొక్క పరిశుద్ధమైన నామం బట్టి కారు బయట ఈ విధముగా కూడుకొని తండ్రి కొన్ని నిమిషాల్లో తండ్రి యేసయ్య మీ నామంలో గడుపుతూ మాకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్య తండ్రి ప్రభా, నేరుగా తండ్రి ప్రభా నాతోనూ మాతోనే తండ్రి ప్రభా మాట్లాడండి. హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిన పాపి అయిన పాపములన్నీ కూడా తండ్రి ప్రభా మీ నామములో సన్నిధానంలో ఒప్పుకుని స్తోత్రం. Yes, Jesus. Jesus. Oh Almighty. Oh Almighty. Oh Ribaka Barabarabu Shandala Rushi. Oh Vikramara Sangarama. Oh Hallelujah.
తగ్గించుకోకండి తండ్రి ప్రభా. దినదినము యేసు. ప్రతి విషయంలో కూడా తండ్రి ప్రభా యేసు. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధన చేస్తూ మిమ్మల్ని పూజిస్తూ Yes, తండ్రి Jesus. మీ మాటలను తండ్రి ప్రభా మా హృదయంలో దాచుకుంటూ తండ్రి మీ మాటకు అనుగుణంగా జీవించే జీవితాలను మాకు హల్లెలూయా. వేషం వల్ల తండ్రి ప్రభా కన్నీటితో మీ పాదంలో దినదినము గడుపుతూ తండ్రి ప్రభా మా భక్తి జీవితాన్ని కొనసాగించుటకు సహాయము దాయించండి. ఈ లోక మాలిన్యమును మేము Yes, Jesus. Hallelujah. తండ్రి ప్రభా దినదినము మీ యొక్క మాటలతో తండ్రి ప్రభా మమ్మల్ని మీరు పురుకొల్పమని అడుగుచున్నాము తండ్రి. యేసు మీకే వందనాలు. యేసయ్యా మీకే స్తోత్రాలు స్తోత్రాలు. తండ్రి. యేసయ్యా తండ్రి Yes. ప్రభా ప్రతి విషయంలో తండ్రి ప్రభా మొదటిగా మీకు స్థానం ఇచ్చే మనస్సును మాకు మీరు ఆమేన్. జీసస్. యేసు మీకే వందనాలు. హల్లెలూయా. ప్రార్థనకి ఎక్కిపోతే అందరం కూడా. ప్రతి ఒక్క స్థలముల్లోనూ తండ్రి మాకందరికీ మీరు విజయాలను హల్లెలూయా. దయచేయండి తండ్రి. ఓ రబా రబా రకబా షబా బాబా బారకమ రకందల ఋషి అలవ ఉరి బరబరబా షందరందర వాక్యాన్ని తండ్రి ప్రభా మా జీసస్. హృదయంలో తండ్రి ప్రభా మేము భద్రపరుచుకుంటూ Yes, Jesus. Hallelujah. యేసు నీకుందనా. యేసు మా వందనాలు. జీవితంలో గాని మా ప్రభు క్రియల్లో తండ్రి. గాని ఆమేన్. మిమ్మల్ని తండ్రి ప్రభా ఆమేన్. ఓ వాక్యమును రమకమర దయచేయండి. షందల ఋషి యేసయ్య తండ్రి ఓ ప్రభా, రబరబా ఇక్కడ ఉన్న కుందల మా రమరు అందరిపై షిక్క తండ్రి బాబా ప్రభా, బరబరంద. మీ పరిశుద్ధాత్మను మీరు హల్లెలూయా. కుమ్మరించమని పరిశుద్ధాత్మను అడుగుతున్నాము కుమ్మరించి. తండ్రి. మీ యొక్క ఆత్మకు అనుగుణమైన జీవితాలను ప్రతి ఒక్కరి మీ తండ్రి ప్రభా జీవించడానికి సహాయము దాయించండి తండ్రి ప్రభా. యేసయ్య మమ్మల్ని మేమైతే యేసు తండ్రి ప్రభా వందనాలు. నీతిమంతులుగా మేము ఎంచుకోవట్లేదు కానీ తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన రక్తముతో మాత్రమే మమ్మల్ని మీరు కడగమని అడుగుచున్నాము. Yes, Lord. మేమందరము నీరును పాపులమై ఉన్నాము తండ్రి. అవునయ్యా. యేసయ్య మమ్మల్ని తండ్రి క్షమించండి. ప్రభా, మా పాపరహితమైన జీవితం నుంచి యేసయ్య తండ్రి ప్రభా మమ్మల్ని మీరు విడిపించమని అడుగుతున్నాము తండ్రి. యేసయ్య తండ్రి ప్రభా మీకే స్తోత్రములు పరిశుద్ధ. ఎస్ ఎక్కడైతే జీసస్. ఎందరైతే తండ్రి ప్రభా కుటుంబంలో సమస్యలతో బాధపడుతున్నారో వారందరి కొరకు నువ్వు ప్రార్థన చేయించున్నాము తండ్రి. కుటుంబంలో సమస్యల నుంచి విడుదల దాయించండి. ఆమేన్. కుటుంబంలోని ఇబ్బందుల నుంచి విడుదల దాయించండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దాయించండి. ఆమేన్. కుటుంబాల్లో బంధకాలతో బాధపడుతున్న వారిని బంధకాల నుంచి ఆమేన్. విడిపించమని జీసస్. అడుగుతున్నాము. హల్లెలూయా. యేసయ్య తండ్రి ప్రభా హల్లెలూయా. ఎవరెవరైతే కుటుంబాల్లో అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆమేన్. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన రబకమర చేయించున్నాము తండ్రి. షికందర బరబ. యేసయ్య తండ్రి ప్రభా హల్లెలూయా. హల్లెలూయా. ఉంచమని అడుగుతున్నాము. హల్లెలూయా. ఆకాశం నుండి తండ్రి ప్రభా హల్లెలూయా. చెవియొగ్గి మా ప్రార్థనలన్నీ హల్లెలూయా. ఆలకించమని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి స్తోత్రం. యేసయ్య మీకే హల్లెలూయా. స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రములు తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ప్రభా ఆత్మతో మీరు నింపండి తండ్రి ప్రభా. మీ Yes, ఆదరణ ప్రతి Jesus. ఒక్కరికి Thank you. దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. యేసు థ్యాంక్ యూ మీకే జీసస్. వందనాలు. యేసు మీకే థ్యాంక్ యూ. స్తోత్రాలు థ్యాంక్ యూ చెల్లిస్తున్నాము. లార్డ్. వచ్చిన ప్రతి బిడ్డను గ్లోరీ తండ్రి టు యూ. ప్రభా, రీపా యేసయ్య కవ తండ్రి షందరమ ప్రభా, మీ యొక్క రోరు ఆత్మతో రుసి ప్రతి రిరి బిడ్డను మీరు కందరమ. నింపమని అడుగుతున్నాము. ఆమేన్. అప్పు బాధల్లో బాధపడుతున్న ప్రతి బిడ్డను ఆ యొక్క అప్పులైన బంధకాల నుంచి విడిపించమని అడుగుతున్నాము. ఆమేన్. యేసయ్య మీకే ఆమేన్. వందనాలు. ఆమేన్. 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 స్తోత్రాలు తండ్రి. యేసు. ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. ముఖ్యముగా తండ్రి ప్రభా వాక్యములో తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ఎదిగింపజేయమని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. సత్యమును వెంబడించే వారుగా ప్రతి బిడ్డను మీరు తయారు చేయండి. దయచేయండి. మీకే వందనాలు తండ్రి ప్రభా. నా ప్రార్థన అంతటిని మీ పాదాల తండ్రి చేర్చుకోమని నా Yes. తండ్రిను ప్రభును రక్షకుడైన నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని బ్రతిమలాడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేద్దాం. జాన్ మార్కల్ కుటుంబం కొరకు కూడాను. ప్రేమగల